చచ్చిపోయే క్షణాలు వస్తే చావుకు నేను సిద్ధమేనండి, వెళ్ళిపోవాలి కదా, ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, పరలోకం వెళ్ళిపోవాలి కదా అని ఏ మనిషి అనుకుంటాడు భూమి మీద? దావీదు అన్న మాట, యెహోషువ అన్న మాట మనసులో పెట్టుకోండి. నరులందరూ లేదా లోకులందరూ సర్వలోకము ప్రయాణం చేస్తున్న మార్గంలో నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. ఇంతకీ సొలొమోనుకి ఏం చెప్పడానికి ఆ ప్రస్తావన ఎత్తాడు? మరణకాలం సమీపించింది, నేను చచ్చిపోతాను అన్నప్పుడు కొడుకుతో సొలొమోనుతో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు దేవుడి వాక్యానుసారం జీవించాలి నాన్న, నువ్వు దేవుడి వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి, అప్పుడు నీకు భూమి మీద క్షేమం. నువ్వేం చేయాలనుకున్నా ఆ పని సఫలమవుతుంది, నువ్వు దేవుడిలో ఉండి చేస్తే, దేవుడి వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుతూ చేస్తే అన్నాడు. అంటే మరణానికి ముందు కొడుకుని దేవుడిలో ఉండమని చెప్తున్నాడు. మరణానికి ముందు కొడుకుని దేవుడిలో భక్తిలో స్థిరపరుస్తున్నాడు. నిజం చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. మనకి దేవుడు ఏ ఏ క్షణాల్లో గుర్తొస్తాడు చెప్పండి, నిజం చెప్పండి. ఆదివారం గుళ్ళో ఉన్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ప్రార్థన చేయమంటున్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. లేదా మనకి ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. మనకి మరణం వచ్చేసిన తర్వాత ఇక మనకు తెలిసిపోతుంది, కొద్ది రోజుల్లో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానని తెలుసుకున్నప్పుడు సహజంగా భూమి మీద మనుషులు చేసే పనులు ఏం చెప్పండి? పిల్లలతో ఏ మాటలు మాట్లాడతారు చెప్పండి మీరు? ఒరే పెద్దోడా, పలానా ఎకరం అక్కడ ఉందిరా, దాని డాక్యుమెంట్లు బీరువాలో ఉన్నాయిరా. పిల్లలతో ఇవా కాదా చెప్పేది? పలానోడికి ₹1,00,000 వడ్డీ ఇచ్చాను రా, ₹5 ఆడు ప్రామిసరీ నోటు పలానా బెట కింద ఉందిరా, ఆడు 2 నెలలు వడ్డీ కట్టారా, మిగతా వడ్డీ అంతా వసూలు చేసేరా. వీళ్ళకి తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పి మాట్లాడతారు, లేదంటే ఆస్తి పంపకాల గురించి మాట్లాడతారు. కానీ మరణకాలం వచ్చింది, నేను వెళ్ళిపోతాను అని తెలిసిన దావీదు కొడుకుతో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? నాలా యథార్థంగా నువ్వు దేవుడిలో ఉండాలి, దేవుడి వాక్యానుసారంగా జీవించాలి, దేవుడు ఆజ్ఞలు పట్టుకుని బ్రతుకునన్నా భూమి మీద నువ్వు క్షేమంగా ఉంటావు అన్నాడు. అంటే మరణానికి ముందు దావీదు గారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏం చెప్పండి? మనం భక్తిలో ఉండాలి, మనం మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, నెక్స్ట్ మన పిల్లల్ని దేవుడిలో నిలబెట్టాలి. అది మరణానికి ముందు సిద్ధపడంటే.